హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. పత్తి నరసింహారెడ్డి, చిన్నారావుపేట, వరంగల్ జిల్లా నుండి మాట్లాడుతున్నాం అండి. చాలా సంతోషం అండి. నిన్నటి దాకా వరంగల్ వచ్చాం అనుకోకుండా కాసేపు నిన్న. చాలా సంతోషం. మిమ్మల్ని కలుపుకోలేకపోయినందుకు చాలా అదృష్టవంతం. అలా. అయితే వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం కదా, అయితే తిరి లక్ష్మీ కటాక్షం పొందాలంటే మనం మానవులం అనేటువంటి మనం ఎటువంటి సంప్రదాయం పాటించాలి, ఆమె కటాక్షం పొందాలంటే మనం ఏం చేయాలని తెలియగలరండి? 3 మార్గాలు చెబుతాను, అందులో మీకు ఏదంటే అది. కుంకుమ తీసుకోండి. రేపు వరలక్ష్మి వ్రతం రోజున ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఇలా 108 నామాలు ఉన్నాయి కదా. ఈ లక్ష్మి అష్టోత్తర శతనామం చదువుతూ కుంకుమతో అమ్మని పూజించండి వరలక్ష్మి వ్రతం రోజున. ఇక రెండవది, అత్యంత పవిత్రమైన శక్తివంతమైన సంపదని ప్రసాదించే వ్యూహలక్ష్మి మంత్రం చేసుకోండి. ఆ రోజు 1000 సార్లు చేయగలిగారాక మీకు తిరుగు ఉండదు. అమ్మవారిని ఎదురుగుండా పెట్టుకుని కాస్త కుంకుమతో పూజించాక ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మి అయి విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః మంత్ర జపం చేసుకోండి. లేదా మూడవది, గోవులకి ప్రదక్షిణ చేసి ఇంత పెట్టండి. గోమాతృ కటాక్షం వల్ల సంపదలు వచ్చి తీరుతాయి. ఈ మూడింట్లో ఏది చేసినా పర్వాలేదు. అద్భుతంగా